దిస్ ఇస్ సినిమా. సో ఫైనల్లీ చుకాగా నైస్ సాలే పుష్పరాజ్ జుగేగానే అండ్ దాట్ పార్ట్ బ్రో రప్ప 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 నరుకుతా మీన్స్ అదో అతనే హీఈస్ ద పర్సన్ ఓన్లీ. ఓకే, తెలుసుకుందాం. హలో గైస్, పుష్ప 2 రివ్యూ అని చెప్పాను కానీ సినిమా గురించి చెప్తా. సినిమా నాకు ఎలా ఫీల్ ఉంది, ఎలా ఉంది అని. ఓవరాల్ గా 1 మ్యాన్ షో. అల్లు అర్జున్ 1 మ్యాన్ షో. సినిమా మాత్రం ప్రతి ఒక్క స్టోరీ లేదు, ఏదో ఎంగేజింగ్ కొత్త ర్యాంప్ అంతే, ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా ముందు చాలా బల్బు చూపించాడు, అది ఇది అంటారు కదా. ఈ సినిమా పెట్టుకొని అంత బల్బు లేకపోతే ఎవడు ఎదగడు, అంత ఉండాలి. ఏం లేనంటే ఎగిసెగిసి పడుతున్నారు. ఇంత పెట్టుకొని అంత బల్బు చూపిపోతే వేస్ట్. అంటే నా పర్సనల్ ఫీలింగ్, మీకు ఎలా ఉందో నాకు తెలియదు కానీ నా పర్సనల్ ఫీలింగ్ ఇది. అండ్ స్టోరీ లైన్ కి వచ్చేసరికి ఓకే, ఒకటే ప్లాట్ మీద పోతూ ఉంటుంది, ఒకటే లైన్ మీద వెళ్తూ ఉంటుంది. కానీ ఒకటి కట్ అయ్యి ఇంకోటి కట్ అయ్యి అలా అనిపించేది, అలా వస్తుంది కాబట్టి సో అందరికి ఏదో స్టోరీ లేదు, ఏం లేదు అనిపిస్తుంది. కానీ సుకుమార్ డైరెక్షన్, ఒక హీరోలో ఉండే యాక్టింగ్ మొత్తం బయటికి ఇస్తాడు. అప్పుడు రంగస్థలం, నాన్నకు ప్రేమతో, ప్రతి మూవీ ఒకటని కాదు, వేరే హీరోదని కాదు, కానీ అల్లు అర్జున్ లో యాక్టింగ్ ఇంత ఉందని ఇప్పుడు మనకు తెలిసింది. అసలు సూపర్. అసలు నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే ఇంట్రడక్షన్ సూపర్. అంటే ఏదో ఎక్కడో స్టార్ట్ చేశాడు అనిపిస్తుంది కానీ ఇంట్రడక్షన్ బాగా ఇచ్చాడు. దాని తర్వాత పోలీస్ స్టేషన్ సీన్ ఉంటుంది, అది ఇంట్రడక్షన్ లైక్ అది స్టార్టింగ్ పెట్టింటే బాగుండు అనిపించింది. కానీ ఓకే, మనం డైరెక్షన్ చేసేంత కాదు, ఓకే బాగుంది. అండ్ జాతర సీక్వెన్స్ కి వచ్చేసరికి జాతర సీన్ నుంచి సడన్ గా చూసేకి పుల్ల ఆ సాంగ్ స్టార్ట్ అవుతుంది. అసలు ఆ సాంగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి డైజెస్ట్ చేసుకోలేకపోయినాం. సడన్ గా ఏంటంటే ఓకే ఈ సాంగ్ వచ్చింది అనుకుంటే లోపే సాంగ్ అయిపోతుంది. కానీ ఆ జాతర సీన్ నుంచి ఇలా సాంగ్ వచ్చేసరికి అసలు సూపర్ గానే ఉంటుంది. అసలు చెప్పాల్సింది కాదు, ఆ జాతర సాంగ్ లో ఉంటాడు, యాక్టింగ్ చేస్తాడు. అసలు అల్లు అర్జున్ పీక్స్ అలా 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 చూస్తూ ఉండిపోతాం. అసలు లైఫ్ టైం అసలు ఏరేది రాదనుకుంటా, వచ్చినా కూడా దీన్ని బీట్ చేయలేదు అల్లు అర్జున్ దాంట్లో అయితే. అల్లు అర్జున్ సినిమాలలో వేరేది వచ్చినా ఈ యాక్టింగ్ మాత్రం ఇంకా కొట్టలేడు. మళ్ళీ నేషనల్ అవార్డు ఎందుకు ఇచ్చారు అది ఇది అంటారు కదా, దీనికి ఇవ్వచ్చు, దీనికి ఇంకో 10 ఇవ్వచ్చు. ఉంటది, ప్రతి హీరో యాక్టింగ్ చేస్తాడు, కానీ ఒక సినిమాలో ఒక హీరో ఇలా నటిస్తాడు అనేది వేరు. సాంగ్స్ విషయానికి వచ్చేసరికి సూపర్ గా ఉన్నాయి సాంగ్స్ అయితే. పార్ట్ 1 లో ఉంటుంది కదా, ఊ అంటావా, దానికి కిసికి ఏదో తేడా. కానీ సమంత వేరు, శ్రీలీల వేరు. కానీ ఇక్కడ కూడా మంచిగా సెట్ అయింది శ్రీలీల. కిసిక్ సాంగ్ కూడా సూపర్ ఉంటుంది. ఇంకా ఫీలింగ్స్ అయితే ఫీలింగ్స్ వచ్చేస్తాయి అనుకున్నా, సాంగ్ చూస్తే నీకైతే ఫీలింగ్స్ వచ్చేస్తాయి. ఇంకా ఆ జాతర సీక్వెన్స్ లో ఆ సూసేకి ఆ సాంగ్ స్టార్ట్ అయితేనే ఇద్దరు పర్ఫార్మెన్స్ ఉంటది, పీక్స్. అసలు రష్మిక చేస్తుంది అక్కడ సాంగ్ అయ్యాక మగబిడ్డ అయితే ఏంటి స్వామి, ఆడబిడ్డ అయితే ఏంటి స్వామి అంటది. అక్కడ ఇద్దరు చేస్తారు, అసలు ఏడుపు వచ్చేస్తుంది. ప్రతి సీను రష్మిక వాయిస్ అదంతా నేను చెప్పను, కానీ యాక్టింగ్ మాత్రం చింపేసింది రష్మిక కూడా, చెప్పాల్సిన అవసరం లేదు. రష్మిక కూడా సూపర్ చేసింది సినిమాలో. ఆడదాన్ని నమ్మితే ఏమవుతుంది, మన వెంట ఆడది ఉంటే ఏమవుతుంది అనేది కూడా మంచిగా చూపించాడు. మగోళ్ళమే ఎప్పుడు ఫస్ట్ ఉండాలనుకోవద్దు, కానీ ఆడది చెప్పింది కూడా వింటే కొన్ని సార్లు మనకు మంచి జరుగుతుంది, అది కూడా చూపించాడు మంచిగా. లైక్ మనకి ఆడవాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారు, మనం వాళ్ళతో ఎలా ప్రేమ ఉండాలి. ఆ పుష్పరాజ్ చూపించిన ప్రేమకి శివలి చూపించే ప్రేమకి చాలా తక్కువ. పుష్పరాజ్ వేరే లెవెల్లో చూపిస్తాడు. అసలు ఆ ప్రేమ ఆ సాంగ్ లోనే తెలిసిపోతుంది మనకి. సూసేకి సాంగ్ లోనే ఆమె కూడా ఎంత చూపించిందో, ఆమె కూడా ఎంత ఎఫర్ట్స్ పెట్టిందో. సో అక్కడ నాకు ఈ సినిమాలో అది కూడా మంచిగా తెలిసింది. ఇలా ఉంటుంది ఆడదాని ప్రేమ కూడా, ఆడదాని మన ఇంట్లో ఉంటే మన విజయం కూడా ఇలా ఉంటుంది. సో దట్ వాజ్ ఆల్సో గుడ్. ఓ డైలాగ్ కూడా ఉంటుంది,
పెళ్ళాం మాట మొగుడింటే ఎలా ఉంటుందో ఈ ప్రపంచానికి చూపిస్తా అని. అసలు తగ్గేదేలేని యవ్వ. అమ్మ ప్రేమ, అన్న సంబంధాలు అవన్నీ కూడా చాలా మంచిగా చూపించాడు. చాలా మంచిగా అర్థమవుతాయి కూడా. అవి చూసేనా మాడతారేమో ఈ జనాలు. అంటే సినిమా చూసి మాడతామంటారు కదా, అలానే చాలా మంది మాడతారేమో, చూద్దాము. బా చూపించారు అన్న ప్రేమ ఎలా ఉంటుంది, అమ్మ ప్రేమ ఎలా ఉంటుంది అనేది. గుడ్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ నాకు చెప్పాల్సిందంతా, సినిమాని థియేటర్ లోనే ఎంజాయ్ చేయండి. థియేటర్ లో ఒక్కటే ఎంజాయ్ చేయాలి. ఇంకా మనం ఓటీలో చూసేంత ఆ ఫీల్ రాదు. ఆ జాతర సీన్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ రప్ప 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 అంటాడు కదా, ఆ సీన్ మాత్రం అసలు ఆ జాతర సీన్ ఎట్లా చూసామో దానికి ఇంకా ఎగ్జైట్మెంట్. అలా చూస్తూ అలా నరుకుతున్నాడు, కొరుకుతున్నాడు వాడి అమ్మ. అసలు అది ఎంత ఎంత ఎలా తీసాడు గాని సుక్కు మాత్రం అసలు చంపేశాడు రా అమ్మ. వేరే మాట లేదు. అక్కడ అల్లు అర్జున్ యాక్టింగ్, బీజిఎం, అసలు దేవిశ్రీ ప్రసాద్ ఉన్నాడు, సుకుమారు, అల్లు అర్జున్ ముగ్గురు డ్రాగన్లు ఉంటాయి కదా, మనకి పోస్ట్ ఉంటుంది కదా ఒకటి, సేమ్ డిట్టు దింపేశారు. అసలు ఆ లాస్ట్ ఫైట్ ఉంటది, రప్ప 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 అని నరుకుతాడంట. ఎమ్మ చింపి పారదొబ్బారు. ప్రతి యాక్టర్ సూపర్ గా చేశారు దాంట్లో మాత్రం. ఆ లాస్ట్ సీన్ మాత్రం అసలు సూపర్. అసలు హెలికాప్టర్ సీన్ ఉన్నాయి కొన్ని 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 నచ్చుతాయి మనకి. అలా హెలికాప్టర్ నుంచి ల్యాండ్ అయ్యేటప్పుడు కానీ అవన్నీ సూపర్. మనం కొన్ని కొన్ని సీన్లే ఇష్టపడతాం కొన్ని కొన్ని సినిమాలలో, చిన్న చిన్న సీన్లు. అది కూడా బాగుంది. అందరూ సాంగ్స్ కిసిక్ ఫీలింగ్ ఆ సాంగ్ కోసం వెళ్ళారు, బట్ బయటకు వచ్చేటప్పుడు మాత్రం ఒకటే సాంగ్ తో బయటకు వచ్చారు. దమ్ముంటే పట్టుకోరా షికావత్, వదిలేస్తా సిండికేట్ అని. అది 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 మైండ్ లో అలానే ఉండిపోయింది ఇప్పటికి కూడా. దమ్ముంటే పట్టుకోరా షికావత్, వదిలేస్తా సిండికేట్. అసలు సూపర్. ఇంకా అదే లూప్ లో ఉన్నా నేను కూడా. నా రూమ్మేట్ ఒక హిందీ పర్సన్, నార్త్ నుంచి వచ్చాడు. సినిమా చూశాడు సండే. ఇప్పుడు వాడి ఫీలింగ్ తెలుసుకుందాము ఎలా ఉంటుందో. ముందే తెలుసు కదా మనకి మామూలు క్రేజ్ లేదని. అదో అతనే అతనే హీఈస్ ద పర్సన్ ఓన్లీ. ఓకే, తెలుసుకుందాం. ओके ब्रो, जो पहला सीन था जब पुष्पा उल्टा लटका हुआ था और पूरा थिएटर चिल्ला रहा था, ऑल नोज दैट इट वाज पुष्पा, बट सबको बस उसका एक झलक देखना था. तो जब पुष्पा आंख खुला उसके बाद जो थिएटर में हल्ला हुआ, मीन्स डोंट वांट टू से एनीथिंग आफ्टर दैट. उसके बाद बेसिकली मुझे सबसे जो बेस्ट सीन लगा वो था कि जब पुष्पा शेखावत को सॉरी बोल के गया वापस, पर उसको कहीं ना कहीं फील था कि पुष्पराज झुकेगा नहीं. देन ही केम बैक. उसने जो कार में टक्कर मारा शेखावत इन द पूल, एंड आफ्टर दैट मीन्स उसने जो मुता ना स्विमिंग पूल पे, दैट वाज द बेस्ट थिंग. पुष्पराज झुकेगा नहीं कभी. देन आफ्टर दैट द सेकंड पार्ट विच आई लाइक द मोस्ट वाज द यात्रा सीन. वो यात्रा सीन में जो पुष्पा का डांस था, बेसिकली वो एक मीन्स हमारे जो इंडियन गॉडेस है काली माँ, उसके जो ड्रेस पहन के उसने जो डांस किया, दैट वाज आल्सो वेरी गुड. वो जो यात्रा सीन का जो सीक्वेंस था, जो डांस था, जो उसका एक्शन था, वो रियली बहुत इमोशनल था. मीन्स बहुत ज्यादा ही एक बेहतरीन मतलब होता ना एक डायरेक्शन, वो पार्ट मुझे बहुत ही अच्छा लगा फिल्म का. उसके बाद जब वो क्या बोलते हैं, and that part bro, rappa 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 narkuta, means that was fantastic. Means I, that is almost means in my mind every time. So means बहुत अच्छा फिल्म था, बहुत ही अच्छा एक डायरेक्शन हुआ है फिल्म का, बहुत अच्छा एक्टिंग, बहुत अच्छा उसमें एक्शंस दिखाया गया है. मीन्स ऐसा कुछ भी नहीं है फिल्म में कि वो फिल्म खराब है. बेसिकली मुझे तो बहुत ही अच्छा लगा, बहुत ही ज्यादा अच्छा लगा. And overall झुकेगा नहीं साले, झुकेगा नहीं साले. And overall that part झुकेगा नहीं साला पर पुष्पराज one of the best thing. మన బర్మన్ షికావత్ ఉన్నాడు కదా, ఫహద్ ఫాసిల్, అసలు యాక్టింగ్ చింపేశాడు. కానీ ఇందులో ఏదో కమెడియన్ గా అలా తీసుకున్నారన్నారు, కానీ ఓవరాల్ గా సెట్ అయింది. కానీ యాక్టింగ్ తక్కువైంది, అంటే మంచిగా యూజ్ చేసుకోలేదు. ఆయన చేసే యాక్టింగ్ కి సలాం కొట్టాలి, కానీ ఈ సినిమాలో అంతగా అనిపించలేదు. ఓవరాల్ గా అయితే ఓకే, సెట్ అయింది. ఓవరాల్ గా ఏం పర్లేదు. ఓవరాల్ గా మూవీ మాత్రం
కేసీపీడి. దిస్ ఇస్ సినిమా. కొత్త ర్యాంప్ ఉందా? ఓకే, సో ఫైనల్లీ చుకాగా నైస్ సాలే. పుష్పరాజ్ జుగేగా नहीं. నాకు హిందీ రాదు. ఓవరాల్ గా రివ్యూ ఎలా అనిపించిందో మీరు కామెంట్ లో చెప్పండి. సూపర్ గా ఉంది కదా. ఇప్పుడు ఒక డైలాగ్ చెప్తాం చూడు. చుకేగా నైస్ సాలే, पुष्पराज చుకేగా నైస్ సాలా. ఓకే గైస్, డూ సబ్స్క్రైబ్. Bye.